నమస్తే. అల్లు అర్జున్ సంబంధించినటువంటి అంశంలో చాలా విషయాలు మాట్లాడుకోవాలి. ఒక పక్కన అల్లు అర్జున్ చేసినటువంటి ఒక వ్యవహార శైలితోటి ఒక నిండు ప్రాణం బలిగొన్నటువంటి వ్యక్తిగా ఖచ్చితంగా అల్లు అర్జున్ చూడాల్సిందే. అల్లు అర్జున్‌ని ఖచ్చితంగా నిందితుడిగా పరిగణించాల్సిందే. ఆయన లేకపోయినట్టయితుంటే, ఆయన రాకపోయినట్టయితుంటే కనీసం అక్కడ ఎటువంటి సంఘటన చోటు చేసుకునేది కాదు. కానీ ఈరోజు చూస్తా ఉంటే చాలామంది పొలిటీషియన్స్ వాళ్ళు చేస్తా ఉన్నటువంటి ట్వీట్లు కావచ్చు, వాళ్ళు మాట్లాడుతున్నటువంటి మాటలు గానీ కాస్త బాధ కలిగిస్తా ఉన్నాయి. నిజంగా సిగ్గనిపిస్తా ఉంది వాళ్ళు మాట్లాడుతా ఉంటే. ఒక ప్రాణం పోయింది, ఇంకో ప్రాణం కొట్టుమిట్టాడుతా ఉంది. వాళ్ళ తరపున మాట్లాడాల్సినటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళే గావచ్చు, అలాగే ప్రతిపక్షంలో ఉన్నటువంటి వాళ్ళే గావచ్చు, కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి ఇక్కడ రాష్ట్ర నాయకులే గావచ్చు. సో, ఇటువంటి వాళ్ళు చాలా కామెంట్లు చేస్తా ఉన్నారు. మేము వాళ్ళకి ఒకటే మాట చెప్తా ఉన్నాం. మీరు మీరు మాట్లాడకపోయినా పర్వాలేదు. కానీ ఇలా అల్లు అర్జున్ పైన ఏదో ప్రేమ ఒలకబోసేటువంటి ప్రయత్నం చేసి, ఆ కుటుంబానికి అన్యాయం చేస్తామంటే మాత్రం ఊరుకున్నటువంటి పరిస్థితి లేదు. అరే ఒక్కరోజు ఒక ట్వీట్ చేయకపోతిరి. మీరు పోయి అక్కడ కనీసం పలకరించరైతిరి. ఈ మొనగాడు ఉన్నాడు కదా కేటీఆర్, పోయి పలకరించినవా? కిమ్స్ హాస్పిటల్‌లో ఆ చికిత్స పొందుతున్నటువంటి శ్రీతేజ్‌ని ఏమైనా పరామర్శించినవా? లేకపోతే రేవంత్ కుటుంబానికి సంబంధించినటువంటి వాళ్ళ భర్తకో లేకపోతే కుటుంబ సభ్యులను పరామర్శించడానికి వెళ్ళినవా? కేవలం రాజకీయం కోసం వాడుకునేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ఎందుకంటే రేపేమైనా మళ్ళీ ఆయన అరెస్ట్ అయినట్టయితుంటే సినీ పరిశ్రమ నుంచి సపోర్ట్ కావాలన్నటువంటి ఉద్దేశం కావచ్చేమో. సో, ఆయన మొదటి నుంచి కూడా ఇదంతా కూడా ప్రభుత్వ వైఫల్యం అని చెప్పేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాడు తారక రామారావు. ఇక నిన్న విచిత్రమైనటువంటి విషయం ఏంటిదంటే, నిన్న బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులందరూ కూడా మాట్లాడుతూ ఉన్నారు. దీంట్లో కేంద్ర మంత్రులు, కేంద్ర సహాయ మంత్రి, కేంద్రంలో ఉన్నటువంటి రైల్వే మంత్రి సైతం అల్లు అర్జున్‌కి సపోర్ట్ చేసుకుంటూ, అల్లు అర్జున్ వ్యవహార శైలిని పొగుడుకుంటూ, ఇదంతా కూడా ప్రభుత్వ వైఫల్యం అని చెప్పేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. సో, దీంట్లో ప్రభుత్వ తప్పు లేదంటే ఆల్మోస్ట్ అది కూడా ఉంది. కాదనట్లేము. టికెట్ల రేట్లు పెంచి బెనిఫిట్ షోలకు అనుమతించడం ప్రభుత్వ తప్పే 100% కాదనట్లేము. గతంలో నుంచి కూడా ఉన్నాయి బెనిఫిట్ షోలు, గతంలోకెళ్ళి ఉన్నాయి. మరి గతంలోకెళ్ళి ఉన్నప్పుడు ఎందుకు ఇట్లాంటి తొక్కిసలాట జరగలేదు? ఎందుకు ఒక మహిళలు గానీ ఎందుకు సినిమా చూడడానికి వచ్చినటువంటి వాళ్ళు చనిపోలేదు? ఇప్పుడు చనిపోయింది కాబట్టి ఇప్పుడు ఈ అంశం ఈ అంశం తెర మీదకొచ్చింది. నేనేమంటా ఉన్నానంటే, నిన్న మాట్లాడినటువంటి వాళ్ళు మాటలు సరే ప్రభుత్వాన్ని బదనం చేయాలి, ప్రతిపక్షంలో ఉన్నంటే అది వేరు. కానీ ఆ కుటుంబం గురించి మాట్లాడకుండా ఇలా ప్రభుత్వాన్ని బదనం చేసుకుంటూ రెండోది అక్కడ అల్లు అర్జున్‌కు సపోర్ట్ చేసేటువంటి విధంగా మాట్లాడడం ఇది చాలా సిగ్గుచేటైనటువంటి అంశంగా చెప్పుకోవచ్చు. ఆ కుటుంబానికి న్యాయం జరగాలి. అక్కడ ఉన్నటువంటి ఆ బాబుకి ఆ చికిత్సకి ఇప్పటివరకు సైతం కూడా అల్లు అర్జున్ పైసలు ఇస్తా నేను. ఆ కుటుంబ సభ్యులకు 25 లక్షలు ఇస్తా. ఆ వైద్య ఖర్చులు భరిస్తా అని చెప్పినటువంటి ఇటువంటి వాళ్ళు ఇప్పటివరకు కనీసం ఆ శ్రీతేజ్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతా ఉంటే ప్రభుత్వం చెల్లిస్తా ఉంది ఖర్చులన్నీ కూడా. సో, దీంట్లో నిన్న సిపి ఆనంద్ గారు కావచ్చు, ఏసీపీ మాట్లాడిండు, సీఐ మాట్లాడిండు, డీజీపీ మాట్లాడిండు. అసలు సీఐ రాజు నాయక్ అయితే పాపం ఏడుస్తా ఉన్నాడు. అక్కడ జరిగినటువంటి ఆ సంఘటనను చూసి. దానికి కారణమైనటువంటి వ్యక్తి అయినటువంటి అల్లు అర్జున్ ఆడికి రాకపోవడం, ఆడ రాకపోయినట్టయితుంటే ఇటువంటి గొడవ జరగకపోయేది. నిన్న ఒక 10 నిమిషాల పాటు ఒక వీడియోను ఎవరైతే సిపి ఉన్నారో ఆనంద్ గారు ఆయనే రిలీజ్ చేయడం జరిగింది. దాంట్లో క్లియర్ కట్‌గా తెలుస్తా ఉంది. ఎవరెవరు ఆ గేట్లను బద్దలు కొట్టుకొని రావడం జరిగింది. అల్లు అర్జున్ వస్తున్నప్పుడు ఏ విధంగా అభివాదం చేయడం జరిగింది. వాళ్ళు బౌన్సర్లు ఏ విధంగా నెట్టివేయడం జరిగిందన్నది ప్రతి అంశం మనం చూసుకోవచ్చు అక్కడ. ఒక 10-12 నిమిషాల పాటు ఒక వీడియో ఉంది. ఆ వీడియోలో స్పష్టంగా కనపడతా ఉంది. ఈయన అక్కడ పర్మిషన్స్ లేనప్పుడు ఎందుకు రావాలి అక్కడికి? వద్దని చెప్పేసి వారించినప్పుడు కూడా ఎందుకు రావాలి? అక్కడికొచ్చి గొడవకు కారణమైనటువంటి వ్యక్తి అల్లు అర్జున్. ఆయనను సమర్థించుకున్నటువంటి ప్రయత్నం చేస్తా ఉంది. ఆయన సమర్థించుకుంటా ఉన్నాడు. ఆయనకు ఇంకా వీళ్ళందరూ కూడా బండి సంజయ్ కావచ్చు, కిషన్ రెడ్డి కావచ్చు, అశ్విని వైష్ణవ్ కావచ్చు, ఇక కేటీఆర్, హరీష్ రావు అయితే వాళ్ళకి ఇక ఆ నోటికి అదుపే లేదనుకో. ఆ నోటికి అదుపే లేదు. ఇక మరికొంతమంది రెచ్చిపోయి ట్విట్టర్‌లలో పోస్టులు పెడతా ఉన్నారు. ఏమని పోస్టులు పెడతా ఉన్నారు? ఒక ప్రెస్ మీట్‌లో అల్లు అర్జున్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యొక్క పేరు మర్చిపోయిండు కాబట్టి
కక్ష సాధింపుగా ఆయన పైన కేసు పెట్టేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. నేను అడుగుతా ఉన్నాను వీళ్ళందరినీ, నీ ఇంట్లో నీ ఇంట్లో గనుక ఇటువంటి సిట్యుయేషన్ జరిగితే, నీ ఇంట్లో ఎవరో ఒకరు ఓ మహిళ చచ్చిపోతే, నీకు తెలుస్తది ఆ బాధేందో. ఆ బాధేందో. ఆ పాపం ఆ రేవతి వాళ్ళ భర్త ఆయన ఎంత ఇబ్బంది పడతా ఉండొచ్చు. కొడుకేమో బెడ్ పైన ఉంటాడు. అసలు ఆయన పరిస్థితి ఏందో, ఆయన కండిషన్ ఏంటో అర్థం కానటువంటి పరిస్థితి. భార్య ఏమో చచ్చిపోయి ఉన్నది. ఇటువంటి పరిస్థితుల్లో ఆయన ఎంత బాధపడతాడు? ఇలా మాట్లాడుతా ఉన్నటువంటి నేతలకు కావచ్చు, మాట్లాడుతున్నటువంటి వాళ్ళకి గాని మనం చెప్తా ఉన్నాం. నీ సంబంధించినటువంటి ఇంట్లో గనుక ఇటువంటి విషయం జరిగితే నీకు తెలుస్తది. ఇలా బాధిత కుటుంబం పట్ల ఉండాల్సినటువంటి ఈ ప్రజాప్రతినిధులు కావచ్చు, ఈ సొసైటీ కావచ్చు ఎటువైపు వెళ్తా ఉన్నది? చనిపోయినటువంటి కుటుంబం పక్షాన ఉండాలి గదా! ఇక మళ్ళా ఈ హీరో, ఈ 'పుష్ప' హీరో ఎప్పుడొస్తాడు మీడియా ముంగడికి 3, 4 రోజుల తర్వాత వస్తాడన్నట్టు. వచ్చి ఈ చేతులు ఇట్లా జోడించి వినయంగా మాట్లాడతాడు. సారీ అని చెప్పేసి 25,00,000 ప్రకటిస్తాడు ఈయన. 25,00,000 ప్రకటించి ఇప్పటివరకు ఇయ్యవైతివి. నువ్వు బోవైతివి. సరే ఓకే. కోర్టు సంబంధించినటువంటి అది పరిధిలో ఉంది. ఆ కోర్టు ఒక సంబంధించినటువంటి ఉత్తర్వులను ఏమన్నా నువ్వు అట్లాంటి ఉపక్రమించినట్లయితే మీరు పోకపోయినా పర్వాలేదు గానీ, మిగతా సంబంధించినటువంటి నీ కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళే ఉన్నారు గదా! దాని తర్వాత పోయిను మీ నాయన పోయిండు. ఇంకా వేరే అంశం ఇగ. మరి నీ దగ్గరికి వచ్చినటువంటి చాలామంది వచ్చిండ్రు గదా! రానా వచ్చిండు. ఇంకా చాలామంది హీరోలొచ్చిర్రు గదా! వాళ్ళతోనే ఒక మాట చెప్పపోయినావు మరి. నా దగ్గరికి కాదు పోయేది, వచ్చేది అక్కడికన్నా పో అని చెప్పేసి ఒకరోజు చెప్పవైతివి. సో, ఇదంతా కూడా ఒక పక్కన పొలిటికల్ అలాగే సినీ పరిశ్రమ మధ్యల నడుస్తా ఉన్నటువంటి ఒక పెద్ద యుద్ధం అని చెప్పుకోవచ్చు. ఇది ఇప్పట్లో చల్లారేటువంటి పరిస్థితి అయితే కనపడట్లేదు. మరో పక్కన పోలీసులు సైతం కూడా అల్లు అర్జున్ పైన కేసు పెట్టేందుకు వాళ్ళు సంసిద్ధమైతున్నట్టుగా తెలుస్తా ఉంది. ఎందుకంటే దాంట్లో పోలీసులకు సంబంధించినటువంటి వ్యవహారాన్ని ఒక పక్కన ఏసీపీ గారు చెప్తా ఉన్నారు. అక్కడున్న అల్లు అర్జున్‌ని మీరు ఈ తొక్కిసలాట జరిగిన తర్వాత మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. ఇంకా క్రౌడ్ ఎక్కువ ఉంది కాబట్టి ఇంకా తొక్కిసలాట అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అక్కడ ఒక మహిళ చనిపోయింది. బాబు పరిస్థితి కూడా విషమంగా ఉంది. వాళ్ళను హాస్పిటల్‌కి తరలించడం జరిగిందని చెప్పేసి ఏసీపీ అల్లు అర్జున్‌కి చెప్తా ఉంటే, వాళ్ళ భార్య, వాళ్ళ ఇద్దరు పిల్లల్ని తీసుకొని అదే సంధ్య థియేటర్‌లో నవ్వుకుంటూ సినిమాలు చూస్తా ఉన్నాడు. అంటే గింత కూడా నీకు బాధ్యత లేదు. గింత కూడా బాధ్యత లేదు. చనిపోయిండు అని చెప్పేసి చనిపోయింది ఒక మహిళ. ఇంకో బాబు పరిస్థితి సీరియస్‌గా ఉందని చెప్పేసి అన్నప్పటికి మీరు ఇక్కడి నుంచి వెళ్ళాలన్నప్పుడు కూడా ఆయనతోటి వాదించేటువంటి అంశం ఏంటిదంటే, నేను వెళ్ళను. సినిమా చూసే వెళ్తానని. లాస్ట్‌కి అదే పని చేసిండు. సినిమా చూసే పోయిండు మళ్ళా. సో, నీ నిర్లక్ష్యం కనబడట్లేదా? మళ్ళీ ఏమని చెప్తాడు? నాకు ఎవరు కూడా చెప్పలేదు. నేను తెలిసినటువంటి వెంటనే నేను స్పందించనని చెప్పేసి చెప్తా ఉంటాడు. నువ్వు తెలిసినటువంటి వెంటనే స్పందించినావు. ఈ దొంగ మాటలు కావు. ఈ అన్నీ కూడా తప్పించుకున్నటువంటి ఏదో మాటలు చెప్తా ఉన్నాడు. సో, ఏదేమైనప్పటికి కూడా ఒక పక్కన ఆ కుటుంబంలో ఉన్నటువంటి పెద్ద దిక్కైనటువంటి రేవతి చనిపోయినటువంటి ఆవిడ ఏవైతే ఉందో వాళ్ళ భర్త కూడా ఆయన కూడా చెప్తా ఉన్నాడు. ఎంత అభిమానం చూడుల్లి. ఆయనకు అభిమానం ఉన్నది. నేను అవసరమైతుంటే నేను పెట్టినటువంటి ఏదైతే కేసు ఉందో దాన్ని విత్‌డ్రా చేసుకుంటా అల్లు అర్జున్ కోసమని. సో, అటువంటి ఫ్యామిలీలో కొడుకు అక్కడ ఉన్నప్పటికీ వాళ్ళ భార్య చనిపోయినప్పటికి కూడా ఒక అభిమానిగా ఆయనే అంత ప్రేమను చాటుతా ఉన్నాడు అల్లు అర్జున్ పైన. కానీ అల్లు అర్జున్ కేవలం 25,00,000 రూపాయలు ఇచ్చి ఏదో తూతూ మంత్రంగా చేతులు దులుపుకునేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ఇక రెండో అంశానికి వచ్చినట్టయితుంటే ఇదంతా కూడా ప్రభుత్వం కుట్ర చేస్తా ఉన్నది. రేవంత్ రెడ్డి కుట్ర చేసి ఆయనను ఇరికిచ్చేటువంటి ప్రయత్నం చేస్తుందని చెప్పేసి ఒక పక్కన వాదనలు వినపడతా ఉన్నాయి. ఈ వాదన డైరెక్ట్‌గా అల్లు అర్జున్ చేయనప్పటికీ ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, బీజేపీ పార్టీ కావచ్చు. ఈ 2 పార్టీలు అటువైపు డైవర్షన్ చేస్తా ఉన్నాయి. ఇదంతా కూడా రేవంత్ రెడ్డి కుట్రలో భాగంగా జరుగుతూ ఉందనేది. ఏడ కుట్ర కనబడ్డది? ఆయన ఓపెన్‌గా మాట్లాడింది గదా! అసెంబ్లీలోనే మాట్లాడడం జరిగింది. ఇదంతా కూడా కారణం అక్కడ రాకపోవడం వల్లనే ఆయన ఏదైతే అల్లు అర్జున్ రావడం వల్లనే ఈ సంబంధించినటువంటి ఇష్యూ అయిందని అక్కడ సీపీ గాని, ఆడ ఉన్నటువంటి పోలీసులు గాని చెప్పినటువంటి అంశాలను ఆయన ప్రస్తావించడం జరిగింది. సో, నిన్న జరిగినటువంటి అల్లు అర్జున్‌కు సంబంధించినటువంటి ఇంటి పైన కొంతమంది వ్యక్తులందరూ కూడా ఆ ఇంటి ముట్టడి కావచ్చు, ఆ ఇంటి పైన దాడి చేసేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. సో, దాన్ని కూడా ఆయన నిన్న ఖండించడం జరిగింది రేవంత్ రెడ్డి. సో, ఒకవేళ గనక కక్ష సాధింపు ధోరణితో ఉన్నప్పుడు ఇటువంటివి ఉండవు గదా!
ఖండించడమో లేకపోతే దీనిపైన మాట్లాడేటువంటి అవకాశం ఉండదు కదా! కానీ ఇక్కడ ప్రభుత్వాన్ని కూడా బదనం చేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ప్రభుత్వాన్ని కూడా బదనం చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. మరి ఇంతగా కాదు. ఎందుకు అంటే ఇయాల బెనిఫిట్ షోలకు అనుమతిచ్చింది ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలే. టికెట్ల రేట్లు పెంచుకోమని చెప్పేసి అనుమతించింది కూడా ప్రభుత్వ పెద్దలే. ఇయాల దీనికి కూడా వీళ్ళు కూడా కారణమే. సరే ఎవరైనప్పటికి కూడా ఎవరు కారణమైనప్పటికి కూడా ఆ కుటుంబానికి అంతిమంగా న్యాయం జరగాలి. ఆ కుటుంబానికి సానుభూతి తెలపాలి. కానీ ఈరోజు ప్రాణం పోయి ఇంకో ప్రాణం కొట్టుమిట్టాడుతున్నటువంటి కుటుంబానికి పరామర్శలుండయి. కేవలం 10 గంటలు, 9 గంటల పాటు అట్లా పోయి ఇట్లా ఏదో టూర్‌కి పోయి వచ్చినట్టుగా చెంచల్గూడ జైలు దగ్గరికి వెళ్లి ఏదో పెళ్లి చూపులకెళ్ళి ఆడ చూసుకొని ఇటు వచ్చినట్టుగా ఆ టైంలో వచ్చినటువంటి అల్లు అర్జున్‌కేమో పరామర్శలుంటాయి. ఆయనకు సానుభూతి ఉంటది. ఆయనకు సానుభూతి వీళ్ళందరూ తెలియజేస్తారు. ఓ మంత్రులు తెలియజేస్తారు, ఎమ్మెల్యేలు తెలియజేస్తారు, మిగతా ప్రతిపక్ష నాయకులు తెలియజేస్తారు. సినీ హీరోల యొక్క వాళ్ళు వరుసగా ట్వీట్లుంటాయి, వరుసగా పరామర్శలుంటాయి. ఏమైంది ఆయనకు కాలు ఇరిగిందా? చెయ్యి ఇరిగిందా? ప్రాణాలు పోయినటువంటి ఆ కుటుంబాన్ని పరామర్శించాలి కదా! ఈ సిగ్గు లేకుండా వీళ్ళు ఇంకా ఈ సినీ హీరోలైతే పోయి అక్కడ హగ్ చేసుకొని ఇంకా ఏదో అయినట్టుగా ఏందిది ఈ నాటకాలు కాకపోతే. సో, ఇప్పటికైనా గాని ఇంకొక అంశం మనకు తెలుస్తా ఉంది. ఈ ఈ ఏదైతే కోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చిందో, ఈ మధ్యంతర బెయిల్‌ని సైతం కూడా రద్దు చేయాలని చెప్పేసి పోలీసులు ఇయాల హైకోర్టుకు వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. ఆయనే ఏదైతే కోర్టు నియమ నిబంధనలను అతిక్రమించిండు కాబట్టి ఆయన మధ్యంతర బెయిల్ రద్దు చేయాలని చెప్పేసి మరి పోలీసులైతే హైకోర్టును కోరేటువంటి అవకాశం అయితే కనబడతా ఉంది. చూస్తూనే ఉండండి మనతో.